జరుగుతుందో అనేది ఒకసారి చూసుకోండి. ఇలా మోడీ వచ్చినాకనే మాట్లాడినరు. అందుకనే నేనేమంటా అంటే బీజేపీ హఠా తో హిందూ కటా, బటేంగే తో కటేంగే. ఫ్యాక్ట్ మీరు చూడండి. ఇక ఇలా కర్ణాటకల రోడ్ల మీదకి వద్దాం, కర్ణాటకల ఆడికొద్దాం, కర్ణాటకల ఇది చేద్దాం, కర్ణాటకల అది చేద్దాం. ఉత్తరప్రదేశ్లో చేద్దామని అంటే ఉపయోగి ఉన్నాడు కదా, బద్దలు భాషింగాలు చేస్తాడు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో అక్కడక్కడ ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మనం టిప్పు సుల్తాన్ని స్ఫూర్తి తీసుకోవాలనంట. టిప్పు సుల్తాన్ ఏమని స్ఫూర్తి తీసుకుంటారా? ఓ హిందూ, నీకు చరిత్ర తెలియకపోతే ఒకసారి చిత్రగుప్తు ద్వారా నీకు చెబుతున్నా. అక్కడ కర్ణాటకలో ఒక ఊర్లో దీపావళి జరుపుకోరు. 400 మందిని నరకయాతన చేసిన చిల్లర నా కొడుకు టిప్పు సుల్తాన్. బూతులు పొద్దున మాట్లాడొచ్చు, బడ్జెట్ రాగుతున్నా. వీడిని స్ఫూర్తి తీసుకొని వస్తారట, దంగల్ రోడ్ల మీదకి వస్తారట. దేనికి? ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి నిరసన తెలుపనికే. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి నిరసన తెలుపనికే. నేను మాట్లాడతలేను, వాళ్ళే అంటున్నారు. ఓ మై డియర్ డీన్ ఫాలోవర్స్, వుడ్ యూ సీజ్ కర్ణాటక ఆన్ మై కాల్? వుడ్ యూ కమ్ టు ఢిల్లీ అండ్ సీజ్ ఇట్స్ రోడ్స్ అండ్ ది ఇండియన్ పార్లమెంట్ సరౌండెడ్ ది పార్లమెంట్ ఆఫ్ ది ఢిల్లీ ఇఫ్ ముస్లిం ప్రసన్న బోర్డ్ గివ్స్ లైక్ ది మెసేజ్. ఇట్లాంటివి ఇగో చూడుర్రి. ఇక వాళ్ళు స్లోగన్లు ఇస్తున్నారు. అంటే రోడ్ల మీదకి దంగల్ చేయాలి, ఒక సివిల్ కమోషన్ తీసుకురావాలి. మళ్ళీ ఇవి ఏడ కూడా మతోన్వాద మాటలు కావీళ్ళకు. అదే గిరీష్ గాడు వీడు మాట్లాడింది తప్పు అని చెప్పంగానే మాత్రం ఓ అల్ల కల్లోలం అయిపోతుంది. అరే పొద్దుగాలు లేవగానే నీకు ఇదైనా ముచ్చట అని అంటాడు. మళ్ళీ వీడికి సాయంత్రం కాగానే ముచ్చట. వీడు సాయంత్రం మాట్లాడింది తప్పు అని నేను పొద్దున చెప్తే అది నాకు తప్పు అవుతుందా? ఇది ఒప్పు అవుతుందా? వీడు మాట్లాడింది సంసారం అవుతుందా? ఈ చిల్లర నాగాడు, ఈ మౌలానాగాడు మాట్లాడింది కరెక్ట్ అవుతుందా? గిరీష్ గాడు మాట్లాడింది మాత్రం తప్పు అవుతుంది. ఎట్లా అవుతుంది అని చెప్పి నా క్వశ్చన్ చెప్పురు ఇప్పుడు నాకు. నేను అందుకనే ఏమంటానంటే మోదీ గారు ఔటర్ రింగ్ రోడ్ మీదకి ఎక్కిన తర్వాత జర స్పీడ్ పెంచుతాడు బండిది. బట్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా, కార్ స్టార్ట్ చేసుడే ఆ స్పీడ్ వేరే ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములా 1 రేసే అంటాడు ఆయన. 300-350 స్పీడ్లోనే కొడదామని అంటాడు ఆయన. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి ఏదైతే డిస్కషన్స్ జేపీసీలు అయినాయి కదా, ఇవాళకి లాస్ట్ డేట్ 3 PM ఖతం, కేల్ ఖతం. దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయను అన్నాడు నా దేశ ప్రధాని. నెక్స్ట్ ఇక పార్లమెంట్లో దాని బిల్లు ప్రవేశపెట్టుడే. మోదీజీ మీరు లీగల్గా ఏమేమి చేస్తారో చేయర్రి, నా స్టేట్లో కూడా నాకు కొన్ని పవర్స్ ఉన్నాయి, నేను చేస్తాను. యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేసేది తెలుసా ఫ్రెండ్స్ ఈ వక్ఫ్లో? అసలు ఈ అమెండ్మెంట్ బిల్ ఏంద్రా నాకు అర్థం కాదు. నువ్వు 1952 నుంచి ఒక లెక్క అనేది ఉండాలి కదా. మీ తిక్క కుదరంగానే ఇది నా భూమి అనగానే కుదరదు కదా. యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్నారు ఏంది తెలుసా స్టేట్మెంట్ ఇలా? 1952లో మీ రెవెన్యూ రికార్డ్స్ ఏముండే, దాని తర్వాత ఎన్ని భూములు మీకు వచ్చినాయి, ఈ భూములకు మీ దగ్గర పత్రాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎట్లా వచ్చింది? బై మీర్ ఆఫ్ జస్ట్ సేయింగ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు వక్ఫ్ యూ కెనాట్ అటైన్ ఎ ప్రాపర్టీ. యోగి ఆదిత్యనాథ్ గారు మొదలెట్టారు. ఆ కాడికి ఆగలే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎన్నికెట్లయితుంది ఈ వక్ఫ్ బోర్డులా? అసలు నువ్వు చీఫ్ని ఎట్లా ఎన్నుకుంటావు, నువ్వు డైరెక్టర్ని ఎట్లా ఎన్నుకుంటావు, ఒక ఎన్జిఓ ఎట్లా పనిచేస్తుందో మొత్తం చెప్పాలా? అసలు నీకు భూమి ఎడికైనా వచ్చింది? నువ్వు ఖర్చు ఫేసి కూర్చొని ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసి నేను ఎప్పుడో 6-7 సంవత్సరాల తర్వాత పోయి అమ్ముకుందామని అనుకోసరికి నా బిడ్డ పెళ్ళికి లేకపోతే నాకేదో అవసరం వచ్చి అమ్ముకుందామని అంటే ఇది వక్ఫ్ అని చెప్పి డిక్లేర్ చేయగా అవ్వాకాయవా అని చెప్పి కూర్చోవాల్సిన నాకు అవసరం లేదు అని యోగి ఆదిత్యనాథ్ గారు కొన్ని సవరణలు తీసుకొచ్చారు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే 1952 నుంచి ఏమైందో కార్యవాహి జరగాలి. వీడు వచ్చి ఖర్చు ఫేసి ఒక పేపర్ లేచి ఇది వక్ఫ్ అని చెప్పిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్ మార్చిపోయి 6 నెలల్లో ఎవరు దాన్ని ఛాలెంజ్ చేయకపోతే అది వక్ఫ్, మళ్ళీ నేను ఛాలెంజ్ చేసిన వక్ఫ్ ట్రిబ్యునల్లో అయ్యా జాగిర్లు కావిడా. ఇట్లాంటివి ఏమైనా చేస్తే కేవలం భూములు గుంజుకునుడు కాదు, పెనాల్టీలు కూడా వేసుడు షురు చేస్తాం. వాహ్ యోగిజీ, ఇప్పుడు చెప్పరా రే, నేను నీకు అడుగుతున్నా. నేను బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే కేవలం హిందువుల కోసం ఆలోచించేదే ఆ పార్టీయే. ఎంతసేపు ఓ హిందూ ఇయ్యాల జాగృత అయిన హిందూ నువ్వు నేర్చుకో ఏది తెలుసా, నిన్నటి దాకా నువ్వు కుంభకర్ణ నిద్రలుంటే నిన్ను లేపిందే బీజేపీ. మందిర్ వహీ బనాయింగే జై శ్రీరామ్ అన్న ఆ స్లోగన్ నిన్ను నిద్రలకేం లేపిన తర్వాత సైంటిఫికల్ అప్రోచ్గా అసలు నీ ముంగట నిన్ను 8th గ్రేడెడ్ సిటిజన్ చేసే లాసును గాఢమైన నిద్రలు ఉన్నప్పుడు పండుకున్నప్పుడు ఆ కమెంట్ పెట్టినోడికి హిందుత్వం గుర్తురాలే ఆయనకి. ఆడు గాఢ నిద్రలో పండుకున్నాడు ఆడు అని అయ్యా. మళ్ళీ ఇవాళ ఎందుకు లేచి వచ్చినావు రా బీజేపీ అనగానే నువ్వు? ఎందుకంటే నా దేశాన్ని జాగృత్ చేసింది బీజేపీ. నా దేశాన్ని, నా హిందువుని మేలుకొలిపి నాయకత్వ లక్షణాలు చూపించి ముంగటికి తీసుకుపోయింది ఆ చెప్పనించుక నాయకత్వం. అలా తప్పేమున్నది? ఓడన నన్ను గులాం అని అంటే బేషరతును ఒప్పుకుంటాను వచ్చి గులాం అని, తప్పేమున్నది? ఈజ్ వర్కింగ్ ఫర్ మీ, ఈజ్ వర్కింగ్ ఫర్ మై చైల్డ్. సో ఈ 1950 అసలు నీకు వచ్చే పైస ఏడికైనా వచ్చింది, ఏడికైనా పోతున్నది అని చెప్పి ఇలా సవరణలు తీసుకొని వచ్చి ఉత్తరప్రదేశ్లో పెడుతున్నవాడు ఎవరైతే ఉన్నారు కదా సన్యాసి అని అన్నారు. మీరు ఇవాళ సన్యాసి అని అన్నారు. ఆ సన్యాసి ఎంత సైంటిఫికల్గా ముంగడిపోతున్నాడో చూడు. ఇవాళ తీసుకొచ్చిన సవరణ ఆయన కూడా భారతీయ జనతా పార్టీయే. ఇంకా ఏ పార్టీని కోసం ఆలోచించింది? నువ్వు అనుభవిస్తుంటే చూసి నవ్వినరు తప్ప. ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, దునియా
మొత్తంలా ఇంతగానం అపీస్మెంట్ ఏంటన్ను ఉన్నదా ఆ రోజు పూజ్యులు పెద్దలు తీసుకొచ్చిన ఒక స్లోగన్ మందిర్ వహీ బనాయింగే జై శ్రీరామ్. ఇయ్యాలటి దాకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇయ్యాలటి దాకా మనకు ఆ సంతోష గడియలు రాలే. మళ్ళా నువ్వు విడిపోతే పడిపోతావు. నువ్వు ఏకంగుండు. బటేంగే తో కటేంగే, ఏక్ హే తో నేక్ హే, ఏక్ హే తో సేఫ్ హే. ఇవాళ ఆ ఒక్క స్లోగన్ మీద నీకు హర్యానా నీకు పరిచయం అయింది, మహారాష్ట్ర నీ దగ్గరకు వచ్చింది, దేశం మళ్ళొకటైంది. నిద్రపోతున్న ఓ హిందూ ఇవాళ ఏ పార్టీ నీ కోసం ఆలోచిస్తుందో చూడు. అది అనుక్షణం క్షణక్షణం గుర్తుపెట్టుకో. రుణానుబంధం తీర్చుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే నీ ఆత్మవిశ్వాసంతోనే పుట్టింది ఆ పార్టీ. నిన్ను చైతన్యం చేస్తూ భారతీయత ప్రపంచ స్థాయికి మళ్ళొకసారి పరిచయం చేస్తా అని చెప్పి సంకల్పం కట్టుకున్నది ఆ పార్టీ. అందుకే చిత్రగుప్తో మాట అంటది, బీజేపీ హఠా తో హిందూ కటా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.